మరొకసారి ప్రభా నీ యొక్క కృపను మాకు కలిగి చేసి నీ స్వరం వినుటకు మమ్మల్ని నడిపించిన విధానం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య మా బలహీనతల నుంచి కాపాడిన దేవుడవు, మమ్మల్ని రక్షించి నీ స్వరం వినిపింపచేయ దేవుడు, చేపట్టుకుని నడిపించి మార్గం సరళం చేయ దేవుడు, నీ చిత్తం నెరవేర్చి నీ పరలోక జ్ఞానం మాకు కలిగి చేసి నేను అర్థం చేసుకుంటకు అనుభవించుటకు నీ ప్రత్యక్షత మా మధ్య ఉంచమని నజరేయుడు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. త్రియేక దేవుని నామమున మీకు అందరికీ శుభములను నేను తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఒకసారి దేవుని వాక్య పరిచయలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా చాలా డాక్టర్స్ మనం చేశాం, ఇంకా చేసేది ఉంది. ఇట్ ఈస్ మోర్ ఆర్ లైక్ టీచింగ్ థింగ్స్ చేస్తూ వచ్చినాం. కొద్దిగా బయటకు వచ్చి ఒక 4-5 ప్రసంగాలు, వేరే ప్రసంగాల్లో మనకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ డాక్టర్స్లోనికి మనం వస్తాం. ఈరోజు నేను ఏమనుకున్నానంటే సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదవండి ఎవరైనా. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పడుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం మున్న యెహోవా మందిరంలో పడుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకొనుమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొనుమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. కొద్ది వాక్యం దేవుడు మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ఈ మధ్య కాలం చాలా ఆలోచన చేస్తున్నాం. మనమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం, తారీఖుతో సహా చెప్తున్నాం దేవునికి. 15వ తారీఖు అన్నాం, పోయినసారి 30వ తారీఖు అన్నాం, ఇంతకుముందు 8వ తారీఖు అన్నాం, అంతకుముందు ఎన్నో తారీఖులు అనుకుంటూ వచ్చాం. ఏమైతుందో మనకు కొన్నిసార్లు అర్థం కావటం లేదు, కానీ దేవుని వైపు చూస్తూ ఉన్నాం. ఈ సమూయేలు యొక్క పిలుపును చూస్తూ ఉన్నప్పుడు నేను గ్రహించినటువంటి, నేను నేర్చుకున్నది ఇది నేను మీతో పంచుతున్నాను. ఈ 3 భాగాలు ఇందులో నేను గమనించాను సమూయేలు దగ్గర. ఒకటి లిజనింగ్ ఇయర్, వినగలిగిన చెవులు. రెండవది ట్రస్టింగ్ హార్ట్, విశ్వసించి నమ్మకం ఉంచగలిగిన హృదయం. మూడవది సంసిద్ధతో ఉన్నటువంటి ఆత్మ, విల్లింగ్ స్పిరిట్, ఒబీడియంట్
ఆత్మ, విల్లింగ్ అంటే ఒబీడియంట్ స్పిరిట్. మళ్ళీ చెప్తాను, లిజనింగ్ ఇయర్, ట్రస్టింగ్ హార్ట్ అండ్ విల్లింగ్ స్పిరిట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై నా అజెండాలో. నేను బిషప్ ఎలక్షన్కి వచ్చినప్పుడు నేను ఇచ్చినటువంటి నా ప్రొఫైల్లో ఈ మాట నేను చెప్పాను. ప్రభువా నీ సేవకుడు ఆలకించుచున్నాడు అని ఆ స్వరం, ఆ వచనం నేను ఉంచుకున్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై కాల్. ఈ పిలుపులో వినగలిగిన చెవులు ఉండాలి, దేవునిపై నమ్మకం ఉంచగలిగిన హృదయం ఉండాలి, ఒబీడియన్స్తో విల్లింగ్ ఆత్మ మనకు కావాలి. మన వ్యక్తిగత జీవిత విధానాలలో, ఇన్ అవర్ ఓన్ లైఫ్స్, యూ హ్యావ్ ఇన్స్టెన్సెస్ వేర్ యూ ఆట్ టు లిసన్ టు గాడ్. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవునికి ఏం తెలియనట్టుగా మనమే అన్ని వాక్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వినయము కలిగి వినగకుండా, విధేయత లేకుండా, దేవుడు ప్రేమించాడు కనుక వింటాడు కనుక వినిపించాలి అనే స్వభావం మన నుంచి వెళ్ళిపోవాలి. సంథింగ్ స్పిరిచువల్లీ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. చాలా మంది ప్రార్థన చేస్తారు, హృదయం చక్కగా ఉండదు. చాలా మంది వాక్యం చదువుతారు, దాన్ని గ్రహించరు. చాలా మంది గుడికి వెళ్తారు, ఆరాధించరు. వారి పెదవులు దేవునిని స్తుతించవు. చాలా మంది భక్తిగా ఉన్నామనుకుంటారు, కానీ భక్తిహీనత భక్తిని మింగివేస్తుంది. మేము దేవునికి ఇష్టమైన వారు అని అనుకుంటాము, కానీ ఆ ఇష్టత కనపరచబడదు. మానవ బలహీనతలలో, మానవ యొక్క స్థితిగతులలో, మానవుడు తను ఉన్నటువంటి స్థితిగతులకు బానిసగా మార్చబడినప్పుడు దేవునికి దూరస్తులుగా మార్చబడతాం. మన స్థితిగతులలో దేవుని ఔన్నత్యాన్ని ఎత్తి పట్టుకున్నప్పుడు దేవునికి సమీపులుగా ఉంచబడే ఆయన స్వరం మనం వింటాం. నేను వ్యక్తిగతంగా గ్రహించింది ఏంటంటే, చాలా ప్రార్థన చేస్తాం కానీ వినడానికి మనసు ఒప్పదు, టైం ఉండదు మనకు. We never allow God to speak. We never allow God to really look into ourselves and say, this is what it is. మనం ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే, దేవుని చెప్పాల్సింది చెప్పుకుంటాం కానీ హృదయాన్ని కుమరించుకోలేము. నీ ఆశలు చెప్పుకుంటాం, నీ కోరికలు చెప్పుకుంటుంటాం. 90% ఆఫ్ ద ప్రేయర్స్ వి గో విత్ అవర్ ఇంటెన్షన్. మాకు ఏం కావాలో చెప్తుంటాం, మా ఇంటెంట్ చెప్తుంటాం. మన ఇంటెంట్ చెప్పక మునుపు అది కలగ చేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు కనుక పొందడానికి. ఇప్పుడు చిన్న సామెతలండి, నోరు కడుక్కోకుండా తినం, చేయి కడుక్కోకుండా అన్నం తినం, వంట బియ్యంలాగా తినం, వండుకొని తినాలి, అదని మార్చుకొని తినాలి. ప్రభు దగ్గరికి వచ్చి స్వరం వినాలి అంటే మొదటిది నీ భాష ఆయనకు అర్థం కావాలి, రెండవది నీ హృదయం ఆయనకు తెరవబడి ఉండాలి, మూడవది నీ చెవులు ఆయన వినడానికి ఉండాలి, నీ హృదయం గ్రహించడానికి, నీ మనసు గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి. ఇవి లేకుండా మనం చేసే ఈ ప్రయాణం వ్యర్థమేమో ఒకసారి ఆలోచించాడు. Here is a wonderful example of God's servant. ఏలి ఉన్నాడు, తన కుమారులు, తన కుటుంబంతో చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. We all know the story. విననొల్లని కుమారులుగా వారు సిద్ధం చేయబడ్డారు. వారు నాశనం అవుతారన్న సంగతి ప్రవచనం ఆల్రెడీ మనకున్నది. సమూయేలును పిలిచి ఆ సంగతి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఎంతమందిని ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడిన వారు తృణీకరింపబడిన వారుగా కూడా ఉన్నారు. కానీ సమూయేలు ఆ అన్నమాట, ప్రభువా ఇదిగో నీ చిత్తం ప్రభువా, నీ సేవకుడు ఆలకించుచున్నాడు. నేను 3 భాగాలు చేశాను. లిజనింగ్ ఇయర్, a trusting heart
a willing spirit. Speak, O Lord, your servant is listening. Speak, O Lord, this prayer group, your servants are listening. We may be 32 or 33 people, 35 people, but this voice is reaching hundreds and hundreds. All those who all those who are hearing, please do hear. This is the voice that the Lord speaketh. This is the voice the Lord is encouraging us to open our hearts, minds, and soul. Indulo, God wants to speak with us. ఆయనకు విధేయులుగా ఉండాలి అంటే దేవుడు మనతో మాట్లాడుతాడు అన్న సంగతి మనం గ్రహించాలి. And God speaks to us in different ways. మేఘారుడై వచ్చి మాట్లాడినాడు. మండుచున్నటువంటి పొదలో నుంచి మాట్లాడినాడు. ఉదయకాలపు చల్లని ఆ పిల్లగాలి వలె చల్లని గాలిలా నెమ్మదిగా మౌనంగా మెల్లగా మాట్లాడిన దేవుడు. వాక్యము ద్వారా మాట్లాడితే దేవుడు మాట్లాడినట్లే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. And God speaks to the word, and the word of God is nothing but the mind of God, and the mind of God is nothing but the intent of God. ఆయన ఉద్దేశమే, ఆయన చిత్తమే. సమూయేలుతో మాట్లాడడానికి ప్రభు వచ్చాడు. మేఘారూఢుడై రాలేదు. బర్నింగ్ బుష్ నుంచి మాట్లాడడం లేదు. మెల్లగా జెంటల్ గా మాట్లాడు. సమూయేలు, ఓ సమూయేలా, సమూయేలు, ఓ సమూయేలా. బైబిల్లో గమనిస్తే ప్రభువు ఒక్కసారి కాదు, 3 సార్లు, 4 సార్లు, 2 సార్లు తక్కువ పిలువలేదు. మరియా, మరియా అంటాడు, మార్తా, మార్తా అంటాడు, సీమోను, సీమోను అంటాడు. దేవుని బిడ్డలారా, God wants to speak to us more than we desire to speak to God. మనము దేవునితో మాట్లాడాలనుకున్న దానికన్నా ఎక్కువగా దేవుడు నిత్యం మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడట. గంటల కొద్ది ప్రార్థన చేసి వాక్యం చదవకపోతే వ్యర్థం. యు కాంట్ హియర్. ఎందుకంటే ఆ వాక్యంలోని స్వరం నీకు వినపడదు కనుక, ఆ వాక్యములోని మాట నీ నోట రాదు కనుక, అది ఆయనకు వినపడదు కనుక. సమూయేలు చిన్నవాడై ఉన్నాడు, తెలవలేదు, ఆయనకు అర్థం కాలేదు. నువ్వు నేనైతే ఎదిగి ఉన్నాం కదా. 4 రీతిలుగా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, నడుచున్న పొద ద్వారా మాట్లాడాడు, మేఘారూఢుడై దిగి వచ్చాడు, టెబర్నికల్స్ మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు మాట్లాడిన కన్నా ఎక్కువగా ఆయన మాట్లాడటకు సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబ సమస్యలలో, నీ పరిస్థితులలో, అధ్యక్ష మండలం గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కుటుంబ సమస్యలలో, నీ సంబంధం విషయంలో, నీ ఉద్యోగంలో God wants to speak to you. నీకన్నా ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడేమో. ఒకసారి ఆలోచించే, ఒకసారి నీ హృదయం దేవుని వైపు మళ్ళించుకో. మౌనంగా ఉండి నీ హృదయంలో ప్రభువును వెతకడం ప్రారంభం చేయి. ఖచ్చితమైన స్వభావం, ఖచ్చితమైన ఆలోచన, ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి నడిపింపును కలుగ చేస్తాడు దేవుడు. God speaks to you, talks to you by name. నీ పేరు పెట్టి పిలిచే దేవుడు. పట్టిది కాదండి. God speaks by name. అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు, యాకోబును పేరు పెట్టి పిలిచాడు. అబ్రహాము జనములకు తండ్రి అయ్యాడు. యాకోబు ఇశ్రాయేలు కనుక 12 గోత్రములు ఆయన ద్వారా కనుక చేయబడి దేవుని ప్రజలుగా, పేరు పెట్టబడిన ప్రజలుగా పిలువబడ్డారు. మోషేను పిలిచాడు పేరు పెట్టి. మోషే, మోషే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును బానిసత్వం నుంచి నడిపించిన దేవుడు. దేవుని బిడ్డలారా, పేరు పెట్టి పిలిచే దేవుడు, తన ఔన్నత్యాన్ని కలగ చేసి చూపించే దేవుడు.
తన కృపను కలుగ చేసే దేవుడు. రిమెంబర్ హీ నోస్ యూ బై నేమ్. నీ పేరు తెలిసిన దేవుడు. ఇశ్రాయేలుని కాపాడు, వాడు కునుకు నిద్రపోడు, నీ పాదంతో. ఎందుకంటే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నేను నిన్ను ఎరుగుదును అంటాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 43 1వ వచనం చదువుతాను. అయితే యాకోబు, సృజించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృజించిన వాడు, నిర్మించిన వాడును నేనే. పేరు పెట్టి పిలుస్తున్నాడండి. నిజమే. I want to take it more personal. Today is calling you Sunil, Samson, Shashikalamma garu. I could see some names. Maria Kumari garu. God is calling you by name. నిన్ను సృజించిన వాడను నేనే, నిర్మించిన వాడను నేనే. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. పేరు పెట్టి నేను పిలిచిన నువ్వు నా సొత్తు అంటున్నాడు దేవుడు ఈరోజు. Let us pay in our hearts, close our eyes and look to the Lord. Lord, you have called me. నువ్వు నా సొత్తు అంటున్న దేవుడిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. Hallelujah. Wonderful Jesus. You are calling us by name, O Lord. మేము నీ సొత్తు అని మేము అనుకుంటున్నాం, కానీ నువ్వే చెప్తున్నావు కదా యేసయ్య. We belong to you. We belong to you. God call you by name. మార్తా, మార్తా, ఆమె సరి అయినది ఎందుకు నేను తొందరపడకన్నాడు. సమాజం ఎందుకు వస్తే మరియా అని పేరు పెట్టి పిలిచాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు పేరు పెట్టి పిలిచాడో తెలుసా? సమూయేలును మొదట ఆయన మందసము దగ్గర పరిశుద్ధ స్థలములో నిద్రించుచుండగా. హల్లెలూయా. God will call you when you are in his presence. Remember this. Walk to his presence. ఆయన సన్నిధానంకు రా. ఆయన సన్నిధానంలోనికి రా. ఆయన ఆర్క్ దగ్గర అనగా ఆ మందసం దగ్గర పండుకున్న ఆ పరిశుద్ధ స్థలంలో చూడండి ఏమంటాడు. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా, పరిశుద్ధ స్థలంలో పండుకొని ఉండగా దేవుడు అతనితో మాట్లాడడం మొదలుపెట్టాడు. వాక్ ఇన్ టు ద హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంకు రా. మందసం అనేది దేవుని ప్రత్యక్షతకు ప్రతిరూపం. Walk to the presence of God in your lives. వెదకండి. ఉదయకాలమే ఆయనను ఎదుర్కోవడం, ప్రార్థించడం, ఆయన మనస్సు ఎరగడం, నీ మనసును కనపరచడం. Voice is heard in the presence. The time is calling us to spend time in the presence of God through worship and prayer and reading the word of God. అప్పుడు నీ దేవుని స్వరం వింటావు. ప్రార్థన యందు, ఆరాధన యందును, వాక్యం చదువుట యందును నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధానంలోకి చేరి నీ సమయాన్ని ప్రభు యొక్క సన్నిధానం తీసుకుని వస్తావో దేవుని స్వరం నీకు వినబడుతుంది. దేవాలయంలో పండుకున్నాడు. ఆయన హృదయం దేవాలయంగా మార్చబడుతున్నట్టుగా చూస్తుంటున్నాం. మూవ్ క్లోజర్ టు గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆయన సమీపులుగా ఉండండి. ఆయన సమీపత్వంలో దేవుని ప్రత్యక్షత ఉంది. Let us all move towards that holy presence, dear friends. అక్కలారా, అమ్మలారా, తోటి సేవకులారా, తోటి విశ్వాసులారా, let's move to the presence of God. అన్ని వదులుకొని దేవుని వైపు చూద్దాం. అన్ని కలిగ చేసేవాడు దేవుడు. రెండింతల దీవెన యోబుకిచ్చే దేవుడు మన దేవుడు కాదా? సజీవుడైన దేవుడు. మూడవ చాలా ప్రాముఖ్యమైన అంశం ఇంకోటి ఏంటంటే,
యూ హ్యావ్ టు రికగ్నైజ్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలగాలి. దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. దురాత్మ కూడా మాట్లాడుతుంది. దురాత్మ మాట్లాడుతుంది. ఎప్పుడైతే దురాత్మకు నువ్వు బానిసగా మార్చబడతావో దురాత్మ చాలా సంగతులు మాట్లాడతాయి. Its influence will be totally different. But if the word of God is living you and you are in the presence of God and the God speaks to you through the scripture and the word, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ఎప్పుడైతే వాక్యం నీలో ఉందో ఆ వాక్యం దేవుని స్వరాన్ని నీకు వినిపింపచేస్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది కనుక ఇది దేవుని స్వరం అని పదే పదే నీకు స్వరం వినిపింపచేస్తూ జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. మెల్లగా చివరిలో చెప్తున్నట్టు లిసన్ టు దిస్ వాయిస్, లిసన్ టు దిస్ వాయిస్. నిన్ను పరీక్షించేది, నిన్ను కన్విక్ట్ చేసేది, దేవుని నీతి గురించి, దేవుని రాజ్యం గురించి, పాపం గురించి నిన్ను ఒప్పింపచేసేది పరిశుద్ధాత్మనే. సామ్యుయల్ వాజ్ లిసనింగ్. ప్రతిసారి పిలిచినప్పుడల్లా నాదు అందుకు ఏలి పిలుస్తున్నాడు, ఉరికాడు అక్కడికి. దేవుని బిడ్డలారా, డూ యూ హ్యావ్ ఎ లిసనింగ్ హార్ట్ అండ్ రికగ్నైజింగ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్? ఈజ్ ద వర్డ్ డ్వెల్లింగ్ ఇన్ యువర్ హార్ట్? వాక్యం నీ హృదయంలో జీవించుచున్నదా? ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ గివ్స్ యు లైఫ్. జీవం కలిగిన దేవుని వాక్యము, పైనుండి వచ్చిన జీవాహారము నేనే, ఇదే జీవం. దిస్ విల్ లీడ్ యూ టు ద ఇటర్నల్ లైఫ్. నిత్య జీవానికి నడిపించే జీవాహారం అంటాడు. నిజమే దేవుని బిడ్డలారా, డూ యూ హ్యావ్ ద రికగ్నైజింగ్ స్పిరిట్ విత్ ఇన్ యూ? దేవుని ఆత్మ దేవుని సన్నిధానాన్ని గుర్తిస్తుంది. ఆ ఆత్మ నీలో ఉందా? ఐదవది, రెస్పాండ్ టు గాడ్ హూ స్పీక్స్ టు యూ. రెస్పాండ్ బ్యాక్. If you do not know it. ఏలి గుర్తించాడు. ఏలి గుర్తించి దేవుడు ప్రభు ఇంతతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈసారి పిలిస్తే, ప్రభువా ఇదిగో నీ సేవకుడు, చిత్తం ప్రభువా నీ సేవకుడు ఆలకించుచున్నాడు. A willing heart, willing spirit, a listening ear, a trusting heart. నమ్మకం కలిగినటువంటి హృదయం కలిగి ఉండాలి. నిజమే, God wants to speak to you. Recognize God's voice. Recognize God's voice. You should have a trusting heart. We will go to the listening. What is listening? అనగా వినగలిగిన చెవులు కలిగి ఉండడం. వినగలిగిన చెవులు కలిగి ఉండడం. God wants to talk to you and should be able to listen, my dear brothers and sisters. Willing spirit ఉండాలి, అనగా అంగీకరించి విధేయత కలిగిన ఆత్మ నీలో కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథం 51 8 నుంచి 12 వచనాలు. విధేయత కలిగినటువంటి హృదయం. చాలా చక్కటి కదా, మనకు అందరికి తెలుసు. 51, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుముయా. అయితే ఇక్కడికి రండి, 8వ వచనంకి రండి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖము, నా దోషములన్నిటిని తుడిచివేయుము. దేవా నా హృదయమును శుద్ధము కలుగచేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ సునాదము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించును. హల్లెలూయా. A willing mind, a willing spirit. నా నుంచి దూరం పోకుల తండ్రి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. Let not your spirit take away from me. Help me to నేను నడవలసిన త్రోవలకు నేర్పించు. విధేయత కలిగి ప్రార్థన చేసిన ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము. ఇప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును. నా పాదము నా యొక్క పాపములకు విముఖుడవు కమ్ము.
నా దోషములన్నిటిని తుడిచివేయి, నా యందు శుద్ధ హృదయం కలుగ చేయము. గివ్ మీ a pure heart, O Lord, a willing spirit. ఎప్పుడైతే సమూయేలు విల్లింగ్ గా ఒబీడియంట్ గా ఉన్నాడో, he could listen to God. నీవు మనం ఈ జీవిత విధానంలో ప్రభు యొద్దకు వచ్చి మనం ప్రార్థిస్తూ మన సంసిద్ధతను, మన మనసును ప్రభువుకు తెలియజేస్తున్నామా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సమ్మతి గల మనసును కలగజేసి నన్ను దృఢపరచుము, అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించదము. నీ మార్గం నేర్పించబడాలి. A willing spirit. A willing spirit. తర్వాత ఏమంటాడంటే, లిజనింగ్ ఇయర్ తర్వాత a trusting heart అంటాడు. A trusting heart. నమ్మకం కలిగినటువంటి హృదయం. అంటే దేవుని మీద నమ్మకం ఉంచగలిగినటువంటి హృదయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతలు 3, 5, 6 వచనాలు చూడండి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారము ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకును ఆరోగ్యమును, నీ ఎముకలకును సత్తువను కలుగును. ఏమంటున్నాడండి? నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మికయించుము. Have faith all through your inner being. నీ సమస్తమును ఎదిగి అంతరంగములను ఆయన నమ్మకయించుము. నీ ప్రవర్తన అంతటి ఆయనకు అధికారం ఇమ్ము. నిజమే. ఎప్పుడైతే నీ జీవితంపై దేవునికి అధికారం ఇస్తావో, అప్పుడు దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. Allow God to have authority over you through the word. వాక్యం ద్వారా నీ జీవితంపై ఆయన అధికారం పొందినప్పుడు నీ జీవితంలో ఆయన క్రియా స్వరూపాన్ని నువ్వు చూస్తావు. Allow God to have his authority. ఎప్పుడైతే సమూయేలు విన్నాడో, ఈ దాసు ఆలకించిన చెప్పాడో, he has given the total authority to God. అంటే ఏ ఉద్దేశం అక్కడ ఏంటంటే, నీ దేవుడు ఆలకించండి, Lord, with obedience, don't go away from me. శుద్ధ మనసును నాకు దయచేసి ప్రభువా. We are trying to put into the mind, words into the mind. 33వ దావీదు కీర్తన 4-6 వచనాలు. 33 దావీదు కీర్తనలు 4వ వచనం నుంచి, యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేసినదంతయు నమ్మకమైనది, ఆయన నీతి న్యాయము ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములు రాశిగా కూర్చువాడు ఆయనే. Everything is a creator God. You have to trust him. Everything has been done through his word. ఆయన లేకుండా ఏది జరగలేదు. సమస్తం ఆయన మూలంలో జరిగింది, ఆయన మాట వలన జరిగింది. We are all the work of his wonderful word and also the work of his hands. Yes, trust him, O Lord. Know who God is. ఆయన ఎవరో తెలుసుకోండి. Know God by your heart. నీ హృదయంతో ఎరగండి. నిన్ను నీవు సమర్పించుకో. ఓపికతో సమర్పించుకొని ఎదురు చూస్తూ ఉండు. సమూయేలు పిలిచిన పిలుపు ప్రభు నిన్ను కూడా పిలుస్తున్నాడు. Should have a listening heart here. You should have a trusting heart. And should also have a willing spirit. You will see how wonderful the Lord is. ఆయన ఉత్తముడని రుచి తెలుసుకున్నది. గాఢంధకార లోయలోనే సంచరించినాను, ఏ అపాయం నాకు కలగదు. దేనికి నేను భయపడను. కారణం ఏంటంటే, యూ హ్యావ్ అనాయింటెడ్ మీ. యూ హ్యావ్ అనాయింటెడ్ మీ. కళ్ళు మూసుకుందాం. లెట్స్ ఆల్ లీడ్ అవర్ సెల్స్, అవర్ హార్ట్స్ టు ద లార్డ్. లెట్స్ ఆల్. God wants to speak to you more than you want to speak to him. He's calling you by name. నీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. Are you available in the presence of God? సమూయేలు వలె మందసం దగ్గర నువ్వు నిద్రిస్తున్నావా, లేదా సన్నిధానంలోకి చేరావా? దేవుని స్వరాన్ని గుర్తుపడుతున్నావా?
నమ్మిక ఉంచి సంసిద్ధంగా కలిగిన ఆత్మ కలిగి ఉందా? వినగలిగిన చెవులు నీకున్నాయా? God is calling you. God is calling us today. God is calling our hearts, our minds, our souls. సజీవంగా సమర్పించుకుందాం. మనం ప్రభు చేతికి అప్పగించుకుందాం. Don't worry about your suspicions. Please don't say about the suspicions anymore. ఈ ప్రార్థనలో చెప్పకండి. మీరు సస్పెండ్ అయినా గుడికి పోతారేమని చెప్పకండి. నీ హృదయం అంతరంగా మెరిగిన దేవుని దగ్గర నువ్వు చెప్పవలసింది, ప్రభువా నీ కృప చొప్పున నన్ను కనికరించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున తండ్రి నన్ను నీ సన్నిధానంలో నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేద్దాం. మన బాధలన్నీ ఎరిగిన దేవుడు, మన కోరికలను తెలిసిన దేవుడు. మోసం చేటకు దుష్టుడు మన ఇంటి ముందు కూర్చుని ఉన్నాడు, మన యొక్క హృదయం దగ్గర కూర్చుని ఉన్నాడు. కృపనిచ్చిన దేవుడు నీతో ఉన్నాడు. పడడం మానవ బలహీనత, లేవడం క్రీస్తు యందు ఇవ్వబడిన ఆధ్యాత్మిక జీవితం. To sin is to err. Error is human being. Weakness of the human being. But to rise from the fall is spirituality in Jesus. నీకు ఏ సమస్యలు ఉన్నా ప్రభు యొద్దకు చేరుకుందాం. Everyone who is listening in this group, who is listening after this word, this time, open your hearts and close your mind. Eyes, look in your mind. Open your hearts, close your eyes, open your mind, and see and feel the presence of God. Hallelujah. The Lord is going to touch each one of us. The Lord is going to touch each one of us. నీ సమస్యలో ప్రభు నిన్ను ముట్టుతున్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు వినటకు సంసిద్ధంగా ఉన్నావా? ప్రార్థిస్తున్నావా? నా నుంచి దూరంగా వెళ్ళిపోకు. నీ ఆత్మ నుంచి తీసివేయకు. నా అతిక్రమను తుడిచివేయి నా తండ్రి. నీ కృప చొప్పున నన్ను కనికరించండి, మమ్మల్ని కనికరించు. ఈ కోర్టు కేసెస్ ఎడిపోతున్నాయో మాకు అర్థం కావడం లేదు. మా ప్రభా, మేము నిన్నైతే అనుభవించగలం, నేను అర్థం చేసుకోగలం. మాతో ఉన్న దేవుడు, మాలోనికి వచ్చిన దేవుడు, మా హృదయంలో నీ వాక్యం ద్వారా, నీ స్వరం ద్వారా మాట్లాడుతున్న దేవుడు, నీ భక్తుల ప్రార్థన ద్వారా మాట్లాడుతున్న దేవుడు. వినటకు సంసిద్ధత దయచేయి, వినయమును దయచేయి, నీ స్వరం గుర్తించగలిగిన మనసును దయచేయి. కొద్ది సమయం నీతో క్వాయిట్గా గడుపుటకు సహాయం దయచేయండి. ఒక ప్రభావ ఒక అర్ధగంట ప్రార్థన చేస్తే ఒక 10 నిమిషాలు నీకు నీ మాట వినట్లేని తీరుగా మేము జీవిస్తున్నామేమో క్షమించండి. చెప్పింది చెప్పిన తండ్రి నేను విసిగించక యథార్థమైన హృదయం నీ పాదం మీద కుమ్మరించుకున్నట్టుకు నీ కృప దయచేయండి. నీ ఆత్మాభిషేకం దయచేయి యేసయ్యా, నీ ఆత్మాభిషేకం దయచేయి. అధ్యక్ష మండలం చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్యా. మా హృదయ ఘోష ఎరిగిన దేవుడు, వినండి, కనికరించండి, కడతీర్చండి, కుదుర్చండి యేసయ్యా, కుదుర్చండి. వినగలిగినటువంటి చెవులను, నమ్మగలిగినటువంటి హృదయం, సంసిద్ధ కలిగిన ఆత్మను మాకు దయచేయండి. నజరేయుడు యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్.